హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీనందన్ 1213. ఈరోజు కూడా నేను ఒక చిన్న వ్లాగ్తో అయితే వచ్చాను. వ్లాగ్లోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ అయ్యి ఉంటే ప్లీజ్ లైక్ చేసి వీడియోని అయితే చూడండి. వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు వీడియో ఏంటంటే మాకు నెల్లూరుకి దగ్గరలో ఉన్న డక్కిలి మండలంలో దేవుడు వెల్లంపల్లి అని ఒక ఊరుంది. అక్కడ శివయ్య ఫేమస్ అనమాట. ఆ టెంపుల్ని అయితే చూపిస్తున్నాను. ఈ టెంపుల్కి వెళ్ళడానికి నెల్లూరు ఆర్టీసీ నుండి అయితే రాపూర్కి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి. రాపూర్ వరకు బస్సులో వెళ్ళి అక్కడ నుండి ఆటోస్ అయినా అవైలబుల్లో ఉంటాయి. ఇది రాపూర్ దాటి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత డక్కిలి వస్తుంది. డక్కిలి నుండి వస్తుందన్నమాట ఈ ఊరు. పొదలకూరు దాటిన తర్వాత రాపూర్ అయితే వస్తుంది. రాపూర్ ఊర్లోకి ఎంటర్ అవ్వకుండా అలాగే స్ట్రైట్గా వెళ్తే డక్కిలి వస్తుంది. డక్కిలి మండలం అనమాట. అక్కడ డక్కిలి నుండి లోపలికి 4 కిలోమీటర్స్ ఉంటుంది దేవుడు వెల్లంపల్లి. మనము నెల్లూరు నుంచి డక్కిలికి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ అయితే లోపలికి కట్ అవుద్ది. అదైతే సింగిల్ రోడ్ వస్తుంది. లోపలికి 4 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇదేనండి టెంపుల్ వెల్లంపల్లి. ఇక్కడ సోమవారం అయితే చాలా విశేషంగా జరుగుతుంది. రిమైనింగ్ డేస్లో అయితే ఇంపార్టెంట్గా ఉన్నవాళ్ళు ఏదైనా విశేషం ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారట. సోమవారం మాత్రము చాలా క్రౌడ్ ఉంది. ఇక్కడైతే చూడండి ఆవులు మనం తినేసిన ప్లేట్స్ని తింటున్నాయి. వాటికి తెలియదు కదా అవి తింటే వాటికి ప్రాబ్లం వస్తుంది. మేమైతే అది తీయడానికి ట్రై చేసాము. మనల్ని చూసి అదైతే భయపడిపోతుంది. ఏం చేస్తాము అనేసి. ఇదేను మెయిన్ టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఈ స్వామివారి పేరు శ్రీ 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 స్తంభాలగిరి ఈశ్వరయ్య స్వామి దేవస్థానము. ఇక్కడైతే దర్శనం అయిపోయినాక కూర్చోవడానికి చాలా ఓపెన్ ప్లేస్ అయితే ఉంది. చాలా ప్రశాంతంగా చాలా పెద్ద టెంపుల్ ఇక్కడ. ఫస్ట్ అయితే శివుడి దగ్గర దర్శనం చేసుకొని దాని పక్కనే మనకి అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. ఇదేను అమ్మవారి టెంపుల్. ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకున్నాక శివుడు అయితే ఇక్కడ చాలా పెద్దదిగా చాలా బాగుంది. ఇదేనండి ఇక్కడ టెంపుల్ మొత్తం వ్యూ అయితే ఒకసారి చూడండి, చూపిస్తున్నాను. ఈ టెంపుల్కి అయితే ఆదివారం సోమవారం బాగా ఫుల్ రష్గా ఉంటుందంట. నిద్ర చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సండే నైట్ వచ్చేసి నైట్కి అక్కడ నిద్ర చేసుకొని మండే దర్శనం చేసుకొని బయలుదేరుతారట. ఇంతేనండి వీడియో అయితే. దర్శనం అంతా అయిపోయిన తర్వాత అక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. మేమైతే అక్కడే ఫుడ్ తినేసి ఒకేసారి బయలుదేరాము. ఇంతే అండి వీడియోనైతే ఇంతవరకు వెండ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నా వీడియో ఇంకొంచెం మందికి అయితే ప్రమోట్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.